నీ గుండెలో భయం పుట్టుకొని ఊకే కేసీఆర్ మీద నువ్వు మాటలు జారుతున్నావు. నీలాంటి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఆయన ఎవరెవరు దొక్కి ముఖ్యమంత్రి అయినా మాకు తెలియదు కదా. కాళ్ళు కడుక్కోవాల్సింది ఎవరైనా కలిగేది ఉంటే కేసీఆర్ గారు కాళ్ళు కడుక్కొని మొక్కు ఆయన చేయాలి. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నీకు నువ్వు ఉంటావు కావచ్చు 4 సంవత్సరాలు. మమ్మల్ని దొక్కుకుంటా మాకు అడ్డమ్మడు కాదు. నీ పార్టీ వాళ్ళు అంటారు మమ్మల్ని దొక్కి ముఖ్యమంత్రి అయ్యిండు కదరా. ఆడ బాంబు తయారైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తొక్కిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. నిన్న కేసీఆర్ గారు అంటే ఆయనకు భయం. విజయోత్సవం దేనికి చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలని చెప్పేది మర్చిపోయి నీ గుండెలో భయం పుట్టుకొని ఊకే కేసీఆర్ మీద నువ్వు మాటలు జారుతున్నావు. అయినా మా కేసీఆర్ సైలెంట్గా ఉండడం నువ్వు అనుకుంటున్నావు సైలెంట్గా ఉంటానని. ఆడ బాంబు తయారవుతుంది, ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు నీ పరిస్థితి విభిన్నంగా ఉంటుంది. ఈరోజు నేను అంటున్నా, ఇవాళ విజయోత్సవ సభలో మహిళలకు కోటీశ్వరం చేస్తా, గిట్లనమ్మా గింతిస్తా, గింత పోదా అని చెప్పావా? అది ఇడిచిపెట్టి నా అభివృద్ధికి అడ్డం వస్తే నేను రోలర్ పెట్టి తొక్కుతా, అడ్డం దొక్కుతా, నిలువు దొక్కుతా. నీ అభివృద్ధి ఏదో చెప్పు. ఒక్క అభివృద్ధికి చేసిన దాంట్లో అని చెప్పి మీ అడ్డం వస్తాడు. నువ్వు చేసే అభివృద్ధికి మేమేం అడ్డుపడట్లే. నీ మాటలు శ్రద్ధగా మాట్లాడకపోతే, నీ మాటలు మార్చుకోకపోతే ఊరుకునేది లేదు. మేము ఎందుకు తిడతారండి? మేము 10 సంవత్సరాలు చేసుకున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి పోలీస్ స్టేషన్ గొడవలు లేకుండా, ఎలాంటి నిరంతరమైనటువంటి కరెంట్ ఇచ్చాం, నీళ్ళు ఇచ్చాం, రైతులకు పెట్టుబడి ఇచ్చాం, రైతులకు బఫర్ స్టాక్ పెట్టి ఎరువులు ఇచ్చినాం. అన్ని రకాలు చేసి మేము చేస్తే ఈరోజు నువ్వు ఏమి ఇవ్వకుండా విజయోత్సవం అనేది తప్పుడు వేలబోతున్నావు. అసలు ఫస్ట్ నీ మంత్రులను అందరినీ కంట్రోల్ చేసుకో. మంత్రులను కంట్రోల్ చేసుకుంటే అసెంబ్లీకి మాట్లాడదాం, చూద్దాం. తొక్కుకుంటూ వచ్చినా ఊకినే రాలేదు సీఎం పదవి, అసెంబ్లీకి చర్చిద్దాం, మాట్లాడదాం అని చెప్తున్నారు కదా. మరి ఆయన ఎవరెవరు దొక్కి ముఖ్యమంత్రి అయినా మాకు తెలియదు కదా. వాళ్ళ నాయకులను ప్రజలు వాళ్ళే అనుకుంటారు. మనల్ని దొక్కి ఉండి ఆయన ముఖ్యమంత్రి అయినా వాళ్ళు అనుకుంటారు, మేం కాదు కదా. మమ్మల్ని దొక్కడానికి మేము ఎందుకు ఇస్తాం అవకాశం? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తొక్కిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. అది వాళ్ళు చర్చించుకోవాల్సిన అవసరం. మమ్మల్ని దొక్కితే మేము ఎందుకు ఒప్పుకుంటాం? సోనియమ్మ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేది కాదు. సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకో, రుణమన్న తీరినట్టుంటా అనే విధంగా మాట్లాడుతున్నారు. మన స్వాతంత్రం ఇవ్వకపోతే ఇంకా కొద్ది రోజులు నడుచుకోవచ్చు పోరాటం. ఎందుకు నువ్వు భయపడి ఇచ్చినావు? ఆ రోజు జరిగినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, మన నాయకులు కావచ్చు, చేసిన దానికి తెలంగాణ ఇచ్చిండు. ఆ ఇచ్చిన తెలంగాణ తెల్లోడిచ్చినందామా, మనం సాధించుకుందామందామా? మీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి, ఇలా గాంధీకి బొమ్మెత్తానవా, దండేస్తానవా, తెల్లోనికి దండేస్తానవా? ఎవరికి వేస్తున్నావు? నువ్వు గాంధీకి వేస్తున్నావు. దేనికి? స్వాతంత్రం సాధించినావు కాబట్టి వేసుకుంటాను. మరి నువ్వు ఇలా సోనియా గాంధీ ఇచ్చిందంటే సోనియా గాంధీకి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయానికి ఇచ్చిండు. అలా అన్ని పార్టీలు ఒక్కటైనాయి. ఇలా ఉధృతంగా తెలంగాణలో కేసీఆర్ తీవ్ర స్థాయికి ఉద్యమం తీసుకుపోయిండు. తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఇస్తేనన్నా మన క్రీడ దక్కుతుంది అనుకునే వాళ్ళ క్రీడ దక్కలే. వాళ్ళు అనుకుంటాను నిన్న తెలంగాణ ఇచ్చినందుకో దేనికో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని గెలిపేలే. నీ మాయ మాటలు విని మోసపోయిన ప్రజలు. నువ్వు మోసపూరితమైన మాటలు మాట్లాడి సాధ్యం కాని మాటలు చెప్పి నువ్వు ఇలా ఫెయిల్ అవుతున్నావు. అది నీకు తెలుసుకోవాలి. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏం చేస్తున్నావు? ఇవ్వకపోతే నా ప్రజలు మళ్ళీ ఏ విధంగా తిరగాలనుకుంటావు? ఇప్పుడు నా లగచల్లో పోతే గొడవ అయింది అంటాను. ఇంకో 6 నెలల్లో సంవత్సరం పోతే గదే పరిస్థితితో ఏ గ్రామానికి పోయినా. ఇవాళ నేను అడుగుతున్నా, జరిగి వారం రోజులు అవుతాను సంఘటన. నీ నియోజకవర్గంలో ఒక విలేజ్ నువ్వు ఎందుకు పోలే ఇప్పటివరకు అని ప్రశ్నిస్తున్నా నేను. ఈ విజయోత్సవ సభలు బంద్ చేసి అక్కడ పోయి జైలు ఉన్నారు. నీ ఓటర్లు కాదా? నీ ప్రజలు కాదా? నీ ప్రాంతం కాదా? అది చేసుకో ముందు. ప్రజలు కోల్పోయింటారు అంటున్నారు. ఏం కోల్పోలేదు, మీ ఇంట్లో 4 పదవులు కోల్పోయినారు అని మాట్లాడుతున్నారు కదా. 4 కాదు, మేము అధికారం కోల్పోయినాం. మేము కాదంటలేదు, నీలాంటి మోసం చేసిన వల్ల పోయినాం. కానీ ప్రజలు మళ్ళీ మాకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టడానికి తయారైండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రిజైన్ చేసి ఎలక్షన్లు పెట్టు. మా పార్టీ ఉంటుందా పోతుందా అప్పుడు తెలుస్తుంది. మా పార్టీ ఉంటుందా నీ పార్టీ ఉంటుందా తెలుస్తుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టు. నా పార్టీని నామరూపాలు లేకుండా చేస్తావు. నీకు దమ్ముందా, ధైర్యం ఉందా? ఇలా మా పార్టీని చేయడానికి కాదు కదా. నువ్వు ఉంటావా గుర్తు చేసుకో. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నీకు నువ్వు ఉంటావు కావచ్చు 4 సంవత్సరాలు. మమ్మల్ని దొక్కుకుంటా మాకు అడ్డమ్మడు కాదు. నీ పార్టీ వాళ్ళు అంటారు మమ్మల్ని దొక్కి ముఖ్యమంత్రి అయ్యిండు కదా. ఇక ఇప్పుడు అనొద్దు కానీ ఏం చేసినామని ఉత్సవాలు చేసుకుంటానమే. ఏం చేసినావు? కాలేజీ ఎవరిది? అది ఎవరు కట్టించిండ్రు? ఎవరిది అయిపోయింది? కలర్ వేసి రంగేసి చేస్తే అయిపోయిందా? నిన్న కేసీఆర్ గారు అంటే ఆయనకు భయం. ఆయన కేసీఆర్ స్థాయికి రావాలనుకుంటున్నారు. కేసీఆర్ స్థాయికి రావాలనుకుంటే కేసీఆర్ చేసినటువంటి మంచి పథకాలు, మంచి పరిపాలన, ప్రజల్ని ఎట్లా చూసుకునే వాళ్ళు ఉండాలి. ఈయన బూతులతోటి కేసీఆర్ స్థాయికి రావాలంటే రాలేవు. ఎప్పుడు కూడా నువ్వు కింద స్థాయికి ఉంటావు తప్ప. ఇది తెలంగాణ ప్రజలంతా కూడా చైతన్యవంతులు.
కాబట్టి నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు ప్రజాపాలన పేరు చెప్పి ఒక పని కూడా చేయలేదు, ఒక పథకం చేయలేదు, ఒకటి ఏది కూడా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలలో ఒకటి కూడా అమలు చేయలేదు. చేయలేక కేసీఆర్ను తిట్టి తప్పించుకొని పోతున్నావు తప్ప నువ్వు చేసిన పరిపాలనలో ఎట్లాంటి లేదు. ప్రజలకు కూడా అర్థమైపోయింది. మోసపోయినమైన భావంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు బ్రాండ్ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు బ్రాండ్ అంబాసిడర్ అనే విధంగా మాట్లాడుతుంది కదా. నిన్ను తొక్కుకుంటూ వచ్చిన ఈ కుర్చీలో కూర్చున్నా ఊకే రాలేదు, అసెంబ్లీకి మాట్లాడదాం అనే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఎన్ని అబద్ధాలు ఆడినా ఏమి చేసినా నిజంగానే ఇక్కడ మద్యపాన నిషేధం చేయి, నువ్వు రేపే చేయి మద్యపాన నిషేధం చేసి నువ్వు మాట నువ్వు పెట్టుకో. నువ్వు అసెంబ్లీకి నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా కేసీఆర్? నువ్వు అసెంబ్లీ పెట్టి మాట్లాడు. నువ్వు అసెంబ్లీ పెట్టకుండా ఏం చేయకుండా మాట్లాడాను అని ఉంటావు. ఒకసారి ఏమో నువ్వు నీ అవసరం లేదు కేసీఆర్ గారు, నువ్వు ఫామ్ హౌస్లో ఏముండు, నేను అంతా మేము చేసుకుంటున్నావు అని అంటావు. ఒకసారి ఏమో ఫామ్ హౌస్లు ఎందుకున్నావు బయటికి రా అంటావు. సీఎంగా ఉన్నప్పుడేమో ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటావు. నీకు ఏది వీలైతే ఎన్ని అబద్ధాలు ఆడాలనుకుంటే అన్ని అబద్ధాలు ఆడతావు. నీలాంటి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ విషయంలో నువ్వు చాలా చిన్న వ్యక్తివి కాబట్టి ఇలాంటి మాటలకు ఎవరు కూడా భయపడేది లేదు. సోనియమ్మ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ తల్లి సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తిన కూర్చుకునే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. దాని మొదటగా కాళ్ళు కడుక్కోవాల్సింది ఎవరైనా కలిగేది ఉంటే కేసీఆర్ గారు కాళ్ళు కడుక్కొని మొక్కు ఆయన చేయాలి. కేసీఆర్ గారు కనుక తెలంగాణ ఉద్యమం చేసి 14 ఏళ్ళు చేసి తెలంగాణ తెచ్చి ఉండకపోతే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యేటోడి కాదు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడి కాదు.